ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థనా ధూపము అనే శీర్షిక క్రింద మనము ఎలాగూ ప్రార్థన చేయకూడదో అనే ఉపశీర్షికతో నేను ఇప్పటికే కొన్ని వీడియోలను మీ ముందుంచాను. నేటి వీడియోలో పగతో చేసే ప్రార్థన అనే అంశాన్ని మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రార్థించు సమయంలో వారి హృదయములో పగ ఉన్నప్పుడు అది ప్రార్థనకు అంతరాయాన్ని కలిగిస్తుంది. పగ అంటే ద్వేషం. చాలామంది క్రైస్తవులు ఈరోజు గంటలు గంటలు ప్రార్థిస్తారు. అయితే వారి అంతరంగములో పగను ఉంచుకుంటారు. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడని జ్ఞాని అయిన సొలొమోను తెలియచేశాడు. గనుక ఇతరులపై ద్వేషం కలిగి లేదా అంతరంగమందు పగను నిలుపుకొని చేసే ప్రార్థన ఫలించదు. ధర్మశాస్త్రములో మోషే భక్తుడు లేవియకాండం 19:17 ఇలా తెలియచేశాడు: నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు. గనక పగతో కూడిన ప్రార్థన పనికిరాదు, అది పని చేయదు. నేడు చాలామంది క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులపై పగను కలిగి ఉంటారు, ఇరుగు పొరుగు వారిపై పగను కలిగి ఉంటారు. కానీ దీర్ఘ ప్రార్థనలు మాత్రం చేస్తూ ఉంటారు. వారి యొక్క ప్రార్థనలు ఎంత దీర్ఘముగా ఉన్నప్పటికీ అవి ప్రభు దగ్గరికి చేరవు. ఆ ప్రార్థనల మూలముగా వారికి ఏ విధమైన ప్రయోజనమో సమకూడదు. ప్రియులారా, ద్వేషము కలిగి ఉండుట ఎంత ప్రమాదకరమో కయీనును చూస్తే తెలుస్తుంది. కయీను తన తమ్ముడిపై ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. ఆ ద్వేషము వలన అతడు తన తమ్ముడిని చంపేశాడు. గనుక ద్వేషము మనలను ఎంతటి పని అయినా చెయ్యటానికి పురుకొల్పుతుంది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు అని దేవుని వాక్యము తెలియచేస్తోంది. ప్రియులారా, పగ లేదా ద్వేషము ఇంతటి ప్రమాదకరమైనది గనుకనే పగతో నిండి ఉండి మనము ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించడు. ప్రియులారా, మన అంతరంగములోని పగ 2 విషయాలను తెలియచేస్తుంది. మొదటిగా, పగ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం. ఆజ్ఞాతిక్రమమే పాపము గనుక పగ మనలను దేవుని నుండి దూరం చేస్తుంది. మత్తయి రాసిన సువార్త 22:39 నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే ఆజ్ఞ దేవునిని ప్రేమించాలి అనే ఆజ్ఞతో సమానము అని ప్రభు తెలియచేశారు. అంతేకాకుండా దేవునిని ప్రేమించుట, పొరుగువానిని ప్రేమించుట అనే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అని ప్రభు 40 తెలియచేశారు. గనుక పగను మనము కలిగి ఉండుట దేవుని ఆజ్ఞను ఉల్లంఘించుట అవుతుంది. గనుక అది పాపం అవుతుంది. తద్వారా మనము దేవుని నుండి దూరం అవుతాం. మన ప్రార్థన నిర్ద్వందంగా త్రోసివేయబడుతుంది. రెండవదిగా, పగ మన కఠిన హృదయానికి సూచనగా ఉంది. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు అని కీర్తన 18:26 చదువుతాం. గనుక దయగలవారి ఎడల దయ చూపించే దేవుడు కఠినుల ఎడల వికటముగా ఉంటాడు. కఠిన హృదయముతో మనము చేసే ప్రార్థన దేవుని యొక్క దయను ఏమాత్రమో పొందలేదు. మార్కు సువార్త 11:24 మరియు 25 ప్రార్థన యొక్క 2 పార్శ్వములను మనం చూస్తాం. నాణెమునకు 2 పార్శ్వములు ఉన్నట్టు ప్రార్థనకు 2 పార్శ్వములు ఉన్నాయి. ఒక పార్శ్వమందు మనము అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నాము అని నమ్మమని తెలియచేస్తే, రెండవ పార్శ్వమందు మనము ప్రార్థన చేయునప్పుడెల్లా మనకు ఇతరులపై విరోధము కలిగి ఉంటే ఆ విరోధము గల వారిని క్షమించమని తెలియచేస్తోంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, అంతరంగమందు పగ కలిగి ప్రార్థిస్తున్నారా? ఇతరులను క్షమించలేని కఠిన హృదయాలతో ప్రార్థిస్తున్నారా? దయచేసి ఇప్పుడే క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన తన్ను హింసించిన వారిని కూడా క్షమించగలిగాడు, వారి కోసమై ప్రార్థన చేయగలిగాడు. మీరును అట్టి హృదయము కలిగి ప్రార్థించినప్పుడు మీరు ఏది ప్రార్థించినా మీరు దానిని పొందుకొనగలరు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. చేయకూడని ప్రార్థనలు అనే అంశము క్రింద
ద్వేషముతో కూడిన ప్రార్థన చేయకూడదని మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులు వారి హృదయాలలో ఎవరిపై ద్వేషం ఉందో ఆ ద్వేషాన్ని తీసివేసుకొని వారిని క్షమించి అప్పుడు ప్రార్థించి ఆ ప్రార్థన ఫలితాన్ని వారు పొందుకోవటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.